నారాయణాస్త్రం ముందు యుద్ధమాపడం వీరత్వమా, బలహీనత? నారాయణాస్త్రం ఒక్కసారి ప్రయోగిస్తే ముక్కోటి దేవతలే వణికిపోయే మహా ఆయుధం. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు పాండవ సైన్యం అంతమవుతుందనుకున్నారు. ఇది సాధారణ అస్త్రం కాదు, స్వయంగా శ్రీ మహావిష్ణువు శక్తి. ఈ అస్త్రం ముందు ఎవరైనా ఆయుధం ఎత్తితే చాలు, క్షణాల్లో దహించి వేస్తుంది. ఎదురు తిరిగే కొద్దీ దీని శక్తి ఇంకా పెరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక షాకింగ్ ఆదేశమిచ్చాడు. అందరూ ఆయుధాలు పడేయండి, రథాల దిగి నేలపై పడిపోండి. యుద్ధభూమిలో ఒక యోధుడికి ఆయుధం వదిలేయమని చెప్పడం అది ధర్మమా లేక ప్రాణభయమా? అందరూ కృష్ణుడి మాట విన్నారు, కానీ భీముడు మాత్రం వినలేదు. తన గర్వంతో గదను ఎత్తి నారాయణాస్త్రం వైపు దూసుకెళ్లాడు. అప్పుడు ఆ అస్త్రం అగ్నిపర్వతంలా భీముడిపై విరుచుకుపడింది. చివరికి కృష్ణుడు స్వయంగా వెళ్లి భీముడిని బలవంతంగా రథం నుంచి కిందకు లాగి పడుకోబెట్టాడు. అప్పుడే ఆ అస్త్రం శాంతించింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. దైవ ఆయుధం ముందు తలవంచడం అది పరాక్రమమా లేక బలహీనత? కృష్ణుడు సరైనదే చేశాడా లేక యోధ ధర్మానికి విరుద్ధమా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.